సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే పే స్కేల్ ఇవ్వాలి. జిల్లా అధ్యక్షులు మహబూబ్ పాషా కొన్ని రోజులుగా చేస్తున్న నిరసనలో ప్రభుత్వం సరి అయిన విధంగా స్పందించకపోవడం వలన ఈ రోజు నుండి పూర్తిగా సంపూర్ణంగా సమ్మె కొనసాగుతుందని, సమ్మెను మరింత ఉధృతం చేసి ప్రజా సమస్యగా మారుస్తామని దీక్ష శిబిరాన్ని సందర్శించింది. టీపీయూసీ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, టీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, టీపీటీఎఫ్ కార్యదర్శి పద్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ మహబూబ్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సాజు మొదలగు వారు పాల్గొన్నారు. మీ సమస్యని సాల్వ్ చేయటం టీ తాగొచ్చినంతటువంటి సులువు అని చెప్పారు సార్. కానీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కానీ మా సమస్యల మీద ఎటువంటి స్పందన అనేది లేదు. అందుకోసమే మేము వివిధ రకాల్లో మా నిరసనలు అనేవి మేము తెలియజేస్తూ వస్తున్నాము. అసెంబ్లీ ముట్టడి చేశాం సార్, ఎంపీలని ఎమ్మెల్యేలు అందరినీ కలిసాము, రిప్రజెంటేషన్స్ జిల్లాలో కూడా కార్యక్రమాలు చేశాం సార్. ఏమీ లేవు. అందువల్ల మేము సమ్మెకి వెళ్దామని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చాము. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి మేము సమ్మెకి వెళ్తున్నామంటే మమ్మల్ని ఎస్పీడీ గారు చర్చలకు పిలిచారు సార్. ఆ చర్చలు అనేవి విఫలమైనవి. బేసిక్ పే గురించి ఎటువంటి ఖచ్చితమైనటువంటి హామీ మాకు లభించలేదు కాబట్టి ప్రభుత్వం నుంచి మేము నిన్నటి నుంచి సమ్మెలోకి వెళ్ళాం సార్. సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మండల్ లెవెల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, పాఠశాల స్థాయిలో సిఆర్పీలు, పీటీఐలు, ఐఆర్పీలు దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మాకు ఎన్నికల ముందు ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు రెగ్యులరైజ్ చేస్తామని. కానీ ప్రభుత్వం వచ్చాక సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ఎటువంటి హామీ నిలబెట్టుకోలేదు. కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. రెగ్యులరైజ్ చేసే లోపు టైం పట్టేటట్టు ఉంటే టైం స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్. మేము విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులం. మేము పాఠశాల స్థాయిలో, అలాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా వివిధ వింగులలో పనిచేస్తున్నాం. మేము దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది ఉన్నాం సార్. గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. కాకపోతే మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొని మమ్మల్ని ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వంలో కూడా మేము చాలా పోరాటాలు చేశాం మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి. కానీ కాలయాపన చేసాం తప్ప మాకు ఎటువంటి న్యాయం కూడా చేయలేదు. గత సంవత్సరం కూడా మేము సంవత్సరం క్రితము మేము సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా సమ్మె శిబిరానికి వచ్చారు. శిబిరానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 1 సంవత్సరం లోపల మీ సమస్యలు పరిష్కరించని చెప్పారు. 100 రోజులు చేస్తాయి. ఒక రోజు మా సమస్యలు పరిష్కారం కాలేదు సార్. మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసే వరకు మాకు ఇవ్వాలి. అదేవిధంగా మహిళా ఉద్యోగులకి ప్రభుత్వ సెలవులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఎవరైనా ఉద్యోగి చనిపోతే ఎటువంటి బెనిఫిట్స్ కూడా దక్కట్లేదు సార్. కనీసానికి దహన సంస్కారాలు చేయడానికి కూడా ధర్నా చేస్తుండగా మాకు రేవంత్ రెడ్డి సార్ మాకు పర్మనెంట్ చేస్తాం, మా ప్రభుత్వం రాగానే, మా కాంగ్రెస్ రాగానే టీ తాగే సమయం కూడా పట్టదు, మీకు రెగ్యులేట్ చేస్తామన్నారు. దానికోసం మేము కాంగ్రెస్ రావాలని కోరాడం, కాంగ్రెస్ వస్తుందని మేము భావించాం. మీకు కూడా సపోర్ట్గా మేము ఓట్లేసి